ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథము 3:21. జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చొనినిచ్చేదను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న ఒక ఉన్నతమైన మాట. నేను జయించి నా తండ్రి సింహాసనమునందు నేను కూర్చుండి ఉన్నాను. అలాగే జయించు వారు నాతో కూడా నా తండ్రి సింహాసనమునందు కూర్చొనినిచ్చేదను అంటున్నాడు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు కాదని మనకు అర్థమవుతూ ఉంది. ఒకే సింహాసనము, 2 లేవు, అసలు 3 కూడా లేవు. ఒకే ఒక సింహాసనము. ఆ సింహాసనం మీద యేసుక్రీస్తు ప్రభుతో పాటు మనము కూడా ఉంటామట. దేనికి భయపడద్దు ప్రియులారా, మనము జయించున్నాం. విజయం మన ముందు, మన వెనక ఇరుపక్కల కూడా ఉంది. అందుకని ధైర్యంగా ముందుకు సాగిపోదాం. దేనికి భయపడవద్దు. గొప్ప విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. విజయోత్సవంతో ముందుకు సాగిపోదాం. దేవుడు అట్టి కృపను, భాగ్యాన్ని మీకు దయచేయునుగాక. ఆమేన్.